హాయ్ అండి. హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను, డైలీ చూస్తున్నాను. కొంచెం బోరింగ్ ఉన్నా కానీ బాగుంది. అంటే మీకు ఎవరి గేమ్ నచ్చుతుంది? నాకు ఆ గేమ్స్ చూస్తే మాత్రం ఇతనిది రాహుల్, అది మన సింగర్ ఉన్నాడు కదా, రాము రాథోడ్, అతనిది బాగుంది. ఎందుకంటే అతను డిఫెన్స్, అతను కంట్రోలింగ్, ఎలిమినేషన్, అదే మన అప్పుడు గేమ్ పెట్టారు కదా, అప్పుడు బాగుంది అది. అంటే శ్రీజ ఊరికే అలా అరుస్తుందా లేదా పాయింట్ బట్టి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? పాయింట్ అని కాదు, ఇక్కడ మనం బేస్ ఇప్పుడు ఏం చేత కదా వాళ్ళకి, అది ఏమంటారు, ఏం చేత కానప్పుడు ఏం చేయాలి, కొంచెం ఏ టైంలో అరవాలో ఆ టైంలో, టైం చూసి పొజిషన్ చూసి అరిచి కొంచెం ఫేమ్ అవుదామని చూస్తున్నారు అంతే. అంతే తప్ప అక్కడ ఏం లేదు. అక్కడ మీకు ఈసారి నామినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే ప్రతిసారి నామినేషన్స్ అంటే ఒక ఫైర్ ఉంటది కదా, సో ఈ సీజన్ లో ఫైర్ అనిపిస్తుందా? అంత ఫైర్ లేదు ఈసారి, అంత ఫైర్ లేదు. మొత్తం అందరు రిసీవ్ చేసుకుంటున్నారు కానీ ఆపోజిట్ కొట్లాడతలేరు. నువ్వు అట్లెట్లా చెప్పగలుగుతావు అని చెప్పి మన లాస్ట్ సీజన్ లో ఉన్నట్టు నువ్వు అట్లెట్లా చేస్తావు, నేను అట్లా చేసిన ఇట్లా చేసిన అని డిఫెన్స్ చేసి కొట్లాడుతుండే. లాస్ట్ కి అది ఓకే అవుతుండే. బట్ ఈసారి సరే నేను తీసుకుంటున్నానులే అని చెప్పి తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో లాస్ట్ ది నామినేషన్ నాకు నచ్చలేదు అసలు. హరీష్ గారి నామినేషన్ ఎలా అనిపిస్తుంది? హరీష్ అదే అంత కరెక్టే, అదే అతనిది బెస్ట్. అదే అయితే అందరు కరెక్ట్ పాయింట్లు చెప్పినారు. అతనికే ఎక్కువ అయింది ఈసారి. మన నామినేషన్ పాయింట్స్ కానీ నామినేటింగ్ కానీ అతనికే చాలా ఓట్లు పడ్డాయి. అంటే ఓట్లు కాదు, సెలెక్ట్ చేశారు. సుమన్ శెట్టి, సంజన ఇద్దరు కొట్లాడారు కదా కలర్ దగ్గర, ఉస్మి దగ్గర. ఎవరు నిజాయితీ పరులు అంటారు ఇద్దరు? సుమన్ శెట్టి. ఎందుకంటే అతను సరే మేడం ఓకే, ఈ పాయింట్ ఓకే నేను తీసుకుంటున్నా అని చెప్పి ఆ మ్యాట్ మీదకి వచ్చాడు. ఆ మ్యాట్ మీదకి వచ్చి కలర్ తీసుకొని ముందుకు రండి అంటే అతను మ్యాట్ మీదకి వచ్చాడు. మ్యాట్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఆమె నేను పుయ్యను పో అంటే కథ ఆయన వెళ్ళిపోయిండు. ఆయన తప్పేం లేదు కదా, ఆమె నేను పుయ్యను పో అన్నందుకే రిటర్న్ వెళ్ళిపోయిండు అంతే తప్ప అతను తప్పేం లేదు. బట్ అది మాత్రం అన్ఫేర్. ఆమె ఆ ఒక్క పాయింట్ తో ఆమె పడిపోతుంది నెక్స్ట్ వీక్. సుమన్ శెట్టి గారిని డౌన్ చేసినా కూడా ఆయన బాధపడుతూ గేమ్ ఆడుతున్నాడు. సో ఆయన పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి ఛాన్స్ ఇస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఛాన్స్ ఇస్తే ఆయన గేమ్ ఏందో ఆయన చూపించుకుంటాడు. అదే ఒక చిన్న గేమ్ పెట్టినారు, దాంట్లో చూపించుకున్నాడు కదా. అండ్ ఆల్సో దేంట్లో సెలెక్ట్ చేసుకో, ఆయన హైట్ చూసి ఆయన వెయిట్ చూసి ఆయనని అరే ఈయన నాకు సపోర్ట్ నా మీద స్టాండ్ తీసుకుంటాడు లేదా అని చెప్పి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ట్రై చేస్తుండేనేమో. ట్రై చేసి ఎవరైనా గెలుస్తారు. ఆయన లైఫ్ లోనే గెలిచిండు, ఇప్పుడు దీంట్లో గెలవలేడా? హరీష్ గారి ఆట ఎట్లా అనిపిస్తుంది? వేస్ట్ బ్రో, వేస్ట్ అంటే వరెస్ట్ ఉంది, ఎక్దమ్ వరెస్ట్ ఉన్నది. అసలు మాస్క్ పెట్టుకొని వస్తే బాగుండు. ఆయన సైకో సాంబా, సైకో కాదు సైకో సాంబా. అంటే జనాలు అదే విధంగా హౌస్ లో ఉన్నవారు నాగార్జున గారితో సహా అందరు నన్నే టార్గెట్ చేస్తారని చెప్పేసి మాట కూడా అంటున్నారని. నేనే తోపని కాలు మీద కాలు వేసుకొని కూర్చుండు సాపు, అది లాగ్ చేసిర్రు అనేది. అది కాలు మీద మొత్తం అది ఎంతసేపు అయింది అంతసేపు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆయన వల్లనే బిగ్ బాస్ షో నడుస్తున్నట్టు, ఆయన మీదనే ఆయన టీఆర్పీ పెరుగుతున్నట్టు, ఆయన ఉన్నందుకే ఒక రేంజ్ లో ఉన్నట్టు ఆ కామనర్స్ మొత్తం కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వాళ్ళ వాల్యూ ఏందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఛాన్స్ నిలబెట్టుకోవాలి. ఆ కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటదో అట్లా చేస్తారు వాళ్ళు కామనర్స్. ఇప్పుడు కామనర్స్ ని ఇజ్జత్ ఇస్తారు. నెక్స్ట్ టైం కామన్ పీపుల్ ని పిలవాలంటే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి అర్రే ఇలా పిలిస్తే బాగుంటది అని చెప్పి ఒకళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగా ఉండాలి. బట్ అరే అమ్మ ఎందుకు పిలుస్తున్నావు నాయన, ఆ నామగడ్నే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుండ అన్నట్టు అట్టు ఉండొద్దు. అందరిలో కూడా ఎవరు అందరికన్నా బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అరే వేస్టే బ్రో, అందరు వరస్టే, అందరు వరస్టే. రాము రాథోడ్ ఒక్కడు బెస్ట్. ఏంటంటే అతను కూడా ఒక వాల్యూ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన వాల్యూ ఆయన నిలబెట్టుకుంటున్నాడు. అరే తిను అని ఆయన గంట 2 గంటలు ఎంబడబడుతుంటే అరే అట్లా అడిగేటోళ్ళైనా ఉండాలి, పెట్టేటోళ్ళైనా ఉండాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగ్ ఎవరు ఉన్నారన్న గర్ల్స్ లో బాయ్స్ లో? గర్ల్స్ లో వచ్చేసి అంత స్ట్రాంగ్ అవ్వలేరు. ఆమె అరుస్తుంది, ఆమె పొట్టిగుంటది, ఆమె పేరు దమ్ము శ్రీజ. దమ్ము బాయ్స్ లోనే ఉన్నది, దమ్ము శ్రీజ ఓన్లీ వాయిస్ లోనే ఉన్నది. ఆమె కొత్త పేరు పెట్టాలి అందరు కలిసి మిడతా అని. ఆమె వాయిస్ విన్నప్పుడల్లా నా చోల అదే అయిన పడుతుంది, నాకైతే సేమ్ అదైనా పడుతుంది. ఆ టీవీలో బేస్ పెరిగిందంటే అరే ఆమె వచ్చింది అని అర్థం. కదా సౌండ్ తక్కువ వేసుకుంటాం మేము అప్పుడు. మన విలన్ భరణి. అండ్ ఆల్సో ఇంకొక ఆయన పరుదిస్తుండు దీంట్లో, జవాన్ అని చెప్పి వేయండు. పవన్ జవాన్ అని చెప్పి వేయండు.
లాస్ట్ టైం ఇంకొకటి వచ్చిండు జై కిసాన్ అని, ఆడు కొట్టుకొని పోయిండు. జవాన్ అని ఈయన వచ్చిండు, కొట్టడానికి ట్రై చేస్తాడు. కొట్టాడు. ఎందుకంటే ఆ చిన్న గేమ్ ఆడలేకపోయిండు. ఆ జవాన్ ఇజ్జత్ తీస్తుండు బ్రో. జవాన్ అంటే ఎట్లుండాలి, అన్నిట్లా నెగ్గి గెలిచిన వాళ్ళకే ఆ పొజిషన్ వస్తుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. ఇంకా చిన్న మూలలు పట్టుకోలేకపోయిండా, అది చిన్న రోప్ మీద నిలలేడు. రేపటి రోజు ఆ యుద్ధ రంగంలో ఆ చెట్టెక్కి గన్ షాట్ చేయమంటే ఏడెక్తాడు, ఏడగొడతాడు. ఇదైతే అంటే నేను జవాన్ ని ఇన్సల్ట్ చేస్తున్నాను కాదు, బట్ జవాన్ పని జవాన్ చేసుకోవాలి, యాక్టర్ల పని యాక్టర్ చేసుకోవాలి, అంతే. థ్యాంక్స్ అన్న.